ఓటర్ ఐడిలో ఉన్న అడ్రస్సుల ఆధారంగా ఇళ్ల దగ్గరకు వచ్చారు. అందులో ఆ డోర్ నెంబర్‌లో ఉన్నోళ్ళందరికి నోటీసులు ఇచ్చారు. మీరు రిప్లై ఇవ్వండి అన్నారు. ఇందులో లేరు అంటే గనక ఆబ్సెంట్ రాసుకున్నారు. అలాగే చనిపోయారు అంటే మరణం అని రాసుకున్నారు. ఈ లిస్టులన్నీ పంచాయతీ కార్యాలయాల దగ్గర పెట్టారు. ఆ తర్వాతన ఇదిగో మీరెవరైనా గనక ఉంటే మాకు ఇన్ని రోజుల్లోపు వచ్చి కలవండి అని జెప్పారు. మీ ఓట్లు తీద్దాం అనుకుంటున్నాం అన్నటువంటిది. బతికున్నోళ్ళుంటే వచ్చి చూపెట్టుకుంటారు. లేదా ఒకే మనిషికి 3, 4 చోట్ల ఓట్లున్నాయి. వాటిటిది గూడా ఇదిగో ఈ 3 చోట్ల తీసేస్తున్నాయి. ఒక చోట ఎక్కడ కావాలో తేల్చుకోండి అని చెప్పడం. ఇది ఎన్నికల సంఘం చేసిన పని. టోటల్‌గా దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 1,70,00,000 ఓట్లు తొలగించారు. 1,70,00,000 చనిపోయిన వాళ్ళు కావచ్చు, ఒకే వ్యక్తి వేరు వేరు ప్రాంతాలకు బదిలీ అవ్వడం గానీ, లేదా తను వేరే చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఓటు తీసుకోవడం వల్ల గానీ, పాతది అట్లాగే ఉండిపోవడం వల్ల గానీ, ఇప్పుడు తొలగించబడ్డాయి 1,70,00,000.